రైట్ ఘటనా స్థలంలో అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఇటు హైడ్రా అధికారులు కూడా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పెద్ద పెద్ద క్రెయిన్ సహాయంతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్ ఘటనా స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన వారి ఆచూకీ మాత్రం లభించలేదు. కేవలం ఇప్పటి వరకు 38 మంది క్షతగాత్రులు, అలాగే చనిపోయిన 12 మందికి సంబంధించిన వివరాలే ఉన్నాయి. ఇంకా మిగతా వారికి సంబంధించిన ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా పేలుడు జరిగిన ప్రాంతం ఇదే. G+2 బిల్డింగ్ ఇది. ఇక్కడే ఇవాళ ఉదయం 9:27 ప్రాంతంలో ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. ముందుగా రియాక్టర్ పేలినట్లుగా భావించారు, కానీ రియాక్టర్కి సంబంధించిన పేలుడు కాదు. లోపల 2 యూనిట్లలో ప్రెషర్ ద్వారా పేలుడు జరిగినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతానికి ఆ G+2 ఉన్న భవనానికి దాదాపు 100 మీటర్ల దూరం ఉంటుంది. ఈ సిగాచి కంపెనీ ప్రధాన కార్యాలయం ఇది. ఈ ఆఫీస్ దగ్గర దాదాపు 5 బాడీలు ఎగిరిపడినట్లు కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. ఇక్కడికి వచ్చేసరికి అప్పటికే పూర్తిగా డెడ్ బాడీలన్నీ కూడా కాలిపోయి ఉన్నాయి. గుర్తుపట్టడానికి వీలు లేకుండా పూర్తిగా కూడా కాలిపోయి ఉన్న సిచ్యువేషన్ చోటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి దాదాపు 11 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఆ ఫైర్ ఇంజన్లు ఒకవైపు మంటలను ఆర్పుతున్నాయి, మరొక వైపు జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా లోపల కనిపించకుండా పోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు, వాళ్ళంతా కూడా బీహార్, ఒరిస్సా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఆచూకీ తెలియకపోవడంతో వాళ్ళ కోసం వాళ్ళు ఇక్కడ దయనీయంగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు అసలు బతికి ఉన్నారా లేదా అసలు చనిపోయారా అన్న విషయం కూడా తెలియని సిచ్యువేషన్ వాళ్ళందరిది. అందుకే వాళ్ళంతా కూడా గేటు దగ్గర నిలబడి ప్రస్తుతం దయనీయంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న బిల్డింగ్ ఏదైతే కనబడుతుందో ఎదురుగా అదే యూనిట్ మొత్తం కూడా ప్రమాదానికి కారణమైన ప్లేస్ అది. ఇప్పుడు ఆ స్టీల్కి సంబంధించిన పైప్స్ కనబడుతున్నాయి. ఆ పైప్స్ ద్వారా ఈ యూనిట్లలో ఫార్మా కంపెనీకి సంబంధించిన మెడిసిన్ తయారవుతుంది. ఆ వాటికి సంబంధించిన ప్రెషర్ ద్వారానే ఇది పగిలిపోయినట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ఇప్పటి వరకు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో ఇక్కడ సంఘటన జరిగిన ప్రాంతంలోనే దాదాపు 8 మంది సజీవ దహనం అయిపోయారు. ఆ తర్వాత శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ ఇప్పటి వరకు 4 డెడ్ బాడీలను మాత్రమే వెలికి తీయడం జరిగింది. ఆ 4 కూడా ఎవరనేది కూడా గుర్తించరాకుండా వీలు లేకుండా పూర్తిగా కూడా కాలిపోయి ఉన్నారు. అలాగే మరొక 2 ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన సందర్భం చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 12 మందికి సంబంధించి చనిపోయినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే డెడ్ బాడీలు కూడా ఇప్పటి వరకు 12 మందికి సంబంధించినవే గుర్తించడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే మనం ఆసుపత్రిలో మాట్లాడే స్టోర్కి సంబంధించిన వాళ్ళతోటి ఇక్కడ పనిచేస్తున్న సమయంలో ఏం జరిగిందనేది దాదాపు వాళ్ళు 120 మంది వరకు కూడా కార్మికులు ఉంటారనేది స్టోర్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మరి 50 మందికి పైగా మాత్రమే ఆచూకీ లభిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించి ఎక్కడున్నారన్న దానికి సంబంధించిన సమాచారం లేదు. దీంతో ఎవరైతే డైలీ ఇక్కడికి వస్తున్న కార్మికులు కావచ్చు, ఈ సిగాచీకి సంబంధించిన ఫార్మా కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది కాంట్రాక్ట్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఎంట్రీ రోజు కూడా రిజిస్టర్లలో ఎంట్రీ చేస్తూ ఉంటారు. ఆ రిజిస్టర్లో ఉన్న నెంబర్ల ఆధారంగా ప్రస్తుతం అయితే వాళ్ళకు ట్రై చేస్తున్నారు. చాలా వరకు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా వరకు ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న దాని ప్రకారం అయితే దాదాపు ఇంకా 20 మందికి పైగా కూడా లోపల వాళ్ళ మృతదేహాలు ఉండొచ్చనే భావిస్తున్నారు. అలాగే దీంతో పాటుగా ఫైర్ సిబ్బంది కొత్త ఎక్విప్మెంట్ తోటి కూడా లోపల శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అన్న దానికి సంబంధించి విక్టిమ్ యూనిట్ అనేది ఒకటి కొత్తగా తీసుకొని రావడం జరిగింది. విక్టిమ్ లొకేట్ యూనిట్ అనే ఒక ఎక్విప్మెంట్, ఆ యూనిట్ ద్వారా ప్రస్తుతం అయితే వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే శిథిలాల కింద ఎక్కడ ఏ ప్రాంతంలో అంటే ఎంత లోపలికి ఉన్నా సరే కొంచెం శబ్దం చేసినా కూడా ఆ విక్టిమ్ లొకేట్ యూనిట్ అనేది గుర్తిస్తుంది అనేది కూడా ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. దానితోటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో చాలా వరకు లోపల ఉన్న వాళ్ళు చనిపోయి ఉండొచ్చు అనేది భావిస్తున్నారు. ప్రస్తుతం జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే స్పీడ్గా కనుక శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తే కింద శిథిలాల కింద ఎవరైనా సజీవంగా ఉన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా కాపాడే ప్రయత్నం చేయడానికి ఆ శిథిలాలన్నింటినీ కూడా చాలా స్లోగా తొలగిస్తున్న సందర్భం మనకి ఇక్కడ చూస్తే తెలుస్తూ ఉంది. ఇంకా ఈ సహాయక చర్యలు మొత్తం కూడా దాదాపు ఇవాళ రాత్రి పూర్తయ్యే వరకు కూడా కొనసాగే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది. అలాగే ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన అంటే వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారన్న దానికి సంబంధించిన ఆచూకీ లభించని వారి కోసం ఒకవైపు పోలీస్ టీంలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. మరొక వైపు చనిపోయిన వాళ్లకు సంబంధించి DNA టెస్ట్ చేసి అంటే కుటుంబ సభ్యులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి DNA టెస్టులు చేసి వాళ్ళకు డెడ్ బాడీలు అప్పగించేందుకు ఒకవైపు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే
అలాగే క్షతగాత్రులకు అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే దాదాపు 40% కనుక పూర్తయిపోతే, 40% కనుక కాలితే దాదాపు మనిషి బతకడం అనేది చాలా కష్టం అనేది డాక్టర్లు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ తీవ్రత అనేది శరీరం పైన ఎక్కువగా ఉంటుంది మనుషులకు సంబంధించి. కాబట్టి ఎక్కువ శాతం బతికే ఛాన్సెస్ ఉండదు. అంటే 40% కనుక కాలితే మనిషి బతకడం అనేది చాలా కష్టము. దాదాపు వారం రోజుల పాటు బతికే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత చనిపోయే అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో చాలా వరకు కాలిపోయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 40%కి పైగా కూడా కాలిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతా కూడా ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో దాదాపు 5గురి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. మిగతా వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికప్పుడు పూర్తిగా ఈ క్షతగాత్రులు కావచ్చు, చనిపోయిన కుటుంబాలకు తాము ఆదుకుంటామని చెప్తున్నప్పటికీ ఇంకా చాలా మంది తమ వారి ఆచూకీ లభించకపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ వారు ఎక్కడ ఉన్నారు అనేది చెప్పాలంటూ కూడా. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎక్కువగా ఒరిస్సా, బీహార్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళు కేవలం ఫ్యాక్టరీలో పనిచేయడం, తర్వాత వాళ్ళకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్ళడం, అంతవరకే వీళ్ళ పని. ఇక్కడ స్థానికంగా కూడా వీళ్ళకు ఎవరు తెలియదు. దీంతో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఎవరిని అడగాలనో తెలియక కూడా వాళ్ళంతా కూడా ఆవేదన పడుతున్న సందర్భం మనం ఇక్కడ చాలా మందిని చూస్తూ ఉన్నాం. అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఈ మొత్తం శిథిలాలు తొలగిస్తేనే, అంటే ఇప్పుడు మనం చూస్తున్న రేకుల షెడ్ ఏదైతే కనబడుతుందో, అంటే ఇది G+2కి సంబంధించిన రేకులది. మొత్తం కూడా ఐరన్ రాడ్స్ పైన వాటిని నిర్మించడం జరిగిందనమాట. దాంతో అది G+2 ఉంది. దీంతో ఇప్పుడు ఆ శిథిలాలు మొత్తం కూడా ఆ రేకుల షెడ్ తొలగిస్తేనే ఏ విధంగా లోపల ఉన్నారా లేరా అనే విషయం అయితే తెలిసే అవకాశం కనబడుతుంది. దీంతో పాటుగా ఫైర్ సిబ్బంది ఒక కొత్త రోబోని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇటీవలే కొనుగోలు చేశారు. ఆ రోబో సహాయంతో కూడా లోపలికి ఎక్కడైతే ఫైర్ సిబ్బంది కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ టీము వెళ్ళలేని ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేస్లోకి రోబోను పంపించి అక్కడ ఎవరైనా సజీవంగా ఉన్నారా అనేది గుర్తించే ప్రయత్నం కూడా చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. దానికి తగ్గట్లుగా ప్రస్తుతం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు వర్షం కూడా పడుతూ ఉంది. కొంత ఆటంకం కలుగుతున్నప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం యథావిధిగా చేస్తూనే ఉన్నారు. దాదాపు 11 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం ఇక్కడ సంఘటన స్థలంలో ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. వీళ్ళతో పాటు ఇటు ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఈ 3 టీంలు ప్రస్తుతం లోపల ఉన్న శిథిలాల కింద ఉన్న చనిపోయిన వారు కావచ్చు, లేకపోతే ఎవరైనా సజీవంగా ఉన్న కావచ్చు, వాళ్ళని వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అక్షయ.